నా దేవుడు నమ్మదగిన వాడు. నీ లేమిలో కూడా, నీ కరువులో కూడా, నీ కొరతల్లో కూడా నీవు నమ్మకంగా ఉంటే రాబోయే దినంలో కొంచెం వేల మందికి సాక్షిగా దేవుడు నిన్ను మారుస్తాడు. మనం ఇశ్రాయేల్ ప్రజల్లాగా మేమేం తినేవాళ్ళు తెలుసా, ఎలాగ ఉండేవాళ్ళు తెలుసా, ఎలాగ వెళ్ళేవాళ్ళు. నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు. అమ్మ నేను చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిస్థితి కూడా మారబోతున్నాయి. నీవు నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు, దేవుని వాక్యాన్ని విశ్వసించు. నేను చెప్తున్నాను, రాబోయే తరానికి ఒక 10 సంవత్సరాల తర్వాత కాదు, రాబోయే దినాల్లో ఒక్క రోజుల్లో ఆరోను కరణ సిగిరింప చేసిన దేవుడు రాబోయే దినాల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతముగా మార్చి ఆమేన్.